ఈరోజు మా పెద్ద అబ్బాయి కోసం స్నాక్స్ చేద్దామని చెప్పి కప్ కేక్స్ అనేవి రెడీ చేస్తున్నాను అనమాట. ఇవి చేస్తున్నప్పుడు మా చిన్నోడు ఉంటే ఇంక అల్లరి మామూలుగా ఉండదు. అందుకని వాడిని పడుకోబెట్టాక చేశాను. మిక్సీ జార్లో 2 ఎగ్స్ వేసుకొని హాఫ్ కప్ వరకు పంచదార, 1 స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత వేరొక బౌల్లో 1 కప్పు వరకు మైదా, హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మనం ఎగ్స్ ఉన్నాయి కదా, అది కూడా వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో చక్కగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత 50 ml వరకు ఆయిల్ కూడా వేసుకొని కలిపేసుకోవాలి. కొంచెం చిక్కగా ఉంటుంది కాబట్టి ఒక 100 ml వరకు పాలు కూడా పోసుకొని ఇలా రెడీ చేసేసుకోవాలి. ఆ తర్వాత కప్ కేక్స్ మోల్డ్లో కప్ కేక్స్ పేపర్స్ ఉంటాయి కదా, అవి వేసేసుకొని ఇలాగ స్పూన్తో చక్కగా వేసేసుకోవాలి. ఆ తర్వాత ఒకసారి ట్యాప్ చేసి ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్న కడాయిలో ఒక 20 మినిట్స్ బేక్ చేసుకున్నాం అనుకోండి, కప్ కేక్స్ అనేవి రెడీ అయిపోయినాయి. నాకు ఒక 20 వరకు వచ్చినాయి అనమాట. దీంతోపాటు నేను చాక్లెట్ కేక్ కూడా చేశాను. మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. అంతే. వ్లాగ్. బాయ్ బాయ్.